దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులరా, గతించిన కాలమంతా దేవుడు తన దయగలిగిన హస్తాల కింద భద్రపరిచి కాచి కాపాడి మనమందరము ఈ రాత్రి ఈ విధంగా కూడుకుని యేసయ్య నామాన్ని ఘనపరచటానికి, మహిమపరచటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి దేవాది దేవుడు సమయంనిచ్చాడు. ఎలాగ ఉన్నారు? బాగున్నారా? విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రియులైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, తప్పక మీ అవసరతల కొరకే మానక మా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో బలపడుతుంది అని, చాలామంది ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని నమ్ముచు, ఈ ఉపదేశాలు కొంచెం మీకు కారంగాను ఘాటుగా ఉంటున్నాయి అని మీ వార్తలను బట్టి మాకు విని మీకు బాధ, మాకు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఎలాగైనా వాక్యం ఒప్పింపచేసేది, మీ జీవితాలను సరిచేసి ఆధ్యాత్మికమైన జీవితంలో మరంతగా దేవుని ఎదుట మీరు నిలబడినప్పుడు సిగ్గుపడక్కర్లేని బిడలగా ఆయన ఎదుట మీరు నిలబడాలనేది మా ఆశ, అభిలాష, కోరిక అయింది. ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీ బైబిల్ చేత పట్టుకుని దయచేసి కూర్చుని శ్రద్ధగా దేవుని మాటలు మనం వినాలి. కారణం ఏంటంటే మన జీవితాలను ఒక మాట మార్చేస్తుంది. ఒక మాట మన జీవితాలను తలకిందులు చేస్తుంది. ఒక మాట బలహీనులైన మనలను బలపరుస్తుంది. ఒక మాట ఆదరణ లేని మన జీవితాలలో ఆదరణ కలిగిస్తుంది. దేవుని మాట, దేవుని మాటకు, ఆయన వాక్యానికి చాలా ప్రాముఖ్యత మన జీవితాల్లో మనం ఇవ్వాలి. లోకములో ఉన్న వాటికి ఇచ్చే ప్రాముఖ్యత కంటే దేవుని సన్నిధికి, ప్రార్థనకు, వాక్యానికి మనము చాలా ప్రాముఖ్యత మనము ఇవ్వాలి. ఈ రోజున దేవుని వాక్య ధ్యానములోనికి వెళ్ళబోతున్నాం. ఈరోజు ప్రసంగ అంశం ఏమిటంటే, మానవులకి అవమానం ఎందుకు వస్తుంది, లేదా అవమానం ఎవరికి వస్తుంది, ఎందుకు మన జీవితాలలో అవమానాన్ని మనం ఎందుకు పొందుకుంటున్నాం? మన మనసుల్లో ఉంటుందిగా, నేను మంచి చేస్తున్నాను, ఉపకారం చేస్తున్నాను, మేలు చేస్తున్నాను, నా జీవితంలో ఎందుకు ఈ అవమానం రావాలి? యవన బిడ్డలు అనుకుంటున్నారు, నేను మంచిగా ఉంటున్నాను, నేను మంచిగా చేస్తున్నాను, నేనెందుకు అవమానించబడాలి? నేనంటాను, నువ్వు అవమానించబడడానికి, అవమానించబడే లక్షణము నీలో ఉంటుంది. దాని ద్వారా నీకేమొస్తుంది? అవమానం వస్తుంది. మంచిది. ఈరోజు చెప్పండి, అవమానం ఎందుకు వస్తుంది, లేదా అవమానం ఎవరికి వస్తుంది? మొట్టమొదటిగా సామెతల గ్రంథం 13వ అధ్యాయం 34వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీతి జనములను ఘనతకెక్కించుటకు కారణమగును, పాపము ప్రజలకు అవమానం తెస్తుందట. పక్కలు శక్యండి, చెప్పండి, పాపము, గట్టిగా చెప్పండి, పాపము నీకు అవమానం తెస్తుంది. అందరూ నా వైపు చూడండి. అమ్మా, ఇప్పుడు అవమానము రావడానికి గల కారణం ఏంటంటే, పాపమే మనిషికి ఏం చేస్తుంది అంటే అవమానం తెస్తుంది. బైబిల్ గ్రంథములో పాపం చేసిన వాడు అవమానించబడ్డాడు కదా, లేదా పాపం చేసినోడికి సాల్వ్ చేసి సన్మానం చేస్తారా? చేయరు కదా. అందులోకి మోషే ధర్మశాస్త్రం కఠినంగా ఉంది. ఏంటి ఆ కఠినం అంటే, పాపం చేసిన వాడిని, అదే ధర్మశాస్త్రం కనుక మనకు ఒత్తించుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎవడైనా పాపం చేస్తాడా? అసలు ఊహించుకుంటున్నారన్నమాట, ఎలా కొడతారు రాళ్ళతోటని. మామూలుగా కొట్టరు, ఏజ్ రక్తం వేయించి. పాపం చేసిన ఏం చేయాలా? రాళ్లతో కొట్టి చంపాలి. వాళ్ళు పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ముసలోళ్ళు, ముటుకోళ్ళు, చిచ్చి ఏం ఉండదు. ఇంకా
నేనంటాను, నీ కుటుంబానికి లేదా వ్యక్తిగతంగా అవమానము రావడం, అవమానించబడడం పాపమే కారణం కదా. ఎన్నిసార్లు హెచ్చరించబడినా, దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం మనం. ఊరుకోండే, నేను మారు మనసు ముందే బాప్తైజం తీసేసుకున్నాను. నేను అంటాను, నువ్వు పాపం చేయట్లేదా నేను అడుగుతున్నాను. మీరు అడగవచ్చు, నేరాలు ఘోరాల్లాగా చూసేయకండి, కానీ పాపాలు బైబిల్లో ఉన్నాయి కదా. ఎవరినో చంపితేనే పాపము, కొడితేనే పాపము, తిడితేనే పాపం కాదు నాన్న. ఏది పాపం? దేవునికి విరోధమైన పాపం మొట్టమొదటి ఏంటి చెప్పనా? ప్రార్థన చేయుట మానుటే. సిగ్గు అవమానం ఎందుకు వస్తుందంటే ప్రార్థన చెయ్యుట మానడమే. మనం అనుకోవచ్చు, నేనేం పాపం చేస్తున్నాను, చాలా నీతిగా ఉన్నాను, చాలా భక్తిగా ఉన్నాను, అలాగున్నాను, ఇలా ఉన్నాను అనుకున్నాను. బైబిల్ చెప్తుంది ప్రార్థన చేయుట మానటయే ఎవరికి దేవునికి విరోధమైన పాపం అంట. సమూయేలు అంటాడు 12:23 మొదటి సమూయేలు గ్రంథం 12:23 మీ నిమిత్తము నేను ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం. ఏంటంటే సార్, ప్రార్థన చేయటం మానడమే యెహోవాకు విరోధమైన పాపం. ప్రార్థన చెయ్యకపోవడమే. చెయ్యంగా మనం. ఒకప్పుడు అండి చాలా ప్రార్థన చేసేసింది దాన్ని, ఒకప్పుడు చేసావు, ఇప్పుడు చెప్పండి. ఒకప్పుడు అన్నం తిన్నావు, మరి ఇప్పుడు మానేస్తున్నావా? ఒకప్పుడు చేసేదండి, ఇప్పుడు చేయలేకపోతుందంట. నేనంటాను, ఒకప్పుడు తిన్నావుగా, ఇప్పుడు మానేయచ్చుగా. పాపం అంటే కొడితేనో తిడితోనే కాదు, ప్రార్థన చెయ్యకపోవడమే. కొంతమందికి మనుషులు చూసేటప్పటికి ప్రార్థన వచ్చేస్తుంది, దేవునికి స్తోత్రం ఆమేననే వరకు ఇంకా సెలరేగిపోతారు కొంతమంది. అందుకే అయ్యగారు క్లుప్త ప్రార్థన చేయమంటే ఈవిడేం చేస్తుంది? సుదీర్ఘ ప్రార్థన చేస్తుంది. మరి ఆమేన్ అనుకుంటే ఇంకా బాగా చేయమనే. మరి ఆమేన్ అంటే అలాగ జరుగుగాక నువ్వు ఆపుగాక అని అర్థం. అది మరి ఆమేన్ అంటే చెలరాకపో. ఇటువంటి దొంగ రకాలు ఇంటికి ప్రార్థన చేయరేళ్ళు. పాపము మనిషికి ఏం తెస్తుందంటే అవమానాన్ని తెచ్చిపెడుతుంది. పాపం అనేది ఏ కోణంలో అయినా ఉండొచ్చు. అది ఎట్లాగుంటుంది అనేది మనం రీజన్స్ ఎదుర్కోవడానికి కొన్ని సమయాల్లో ఇది పాపం కాదు కదా, చిన్న పాపం. నేను అన్నాను, పాపం చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే. చాలా రీజన్స్ చెప్పొచ్చు. 7 అంశాలు చెప్పాలి కాబట్టి అందరూ చెప్పండి. పాపము మనిషికి లేదా ప్రజలకు ఏం తెచ్చిపెడుతుందని? ఒకవేళ నువ్వు అవమానించబడుతున్నావేమో, కానీ పాపం మన దగ్గర ఏదైనా ఉంటే దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకో తెలుసా? మనలను మనం ఎక్కడ తప్పు చేశాం, ఒకవేళ ఏ పాపము మన మీద ఏలుబడి చేస్తుందో ప్రభువు దగ్గర పశ్చాత్తాపముతో అడగాలి కదా. మన ఆత్మీయ తల్లి ఎప్పుడు ప్రార్థన చేసేది, ప్రభువా ఉదయకాలం లేచిన కానీ సాయంకాలం వరకు చూపు ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, మరి దేని ద్వారా అయినా కానీ ఒకవేళ నేను పాపము చేసి ఉంటే, తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అని ప్రభువు దగ్గర అడిగింది కదా. దావీదు కూడా రహస్య పాపములు దేవుని ఎదుట ఒప్పుకు తీరాలి ఖచ్చితంగా. నేనంటాను, పాపములో ఉన్నవాడు తన జీవితంలో నువ్వు అవమానం, మనుషులు అవమానిస్తున్నారు అంటే పాపినైన నిన్ను, నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన పాపము నేనేం చేస్తుంది? నిన్ను అవమానించుకోరా. ఒకవేళ నాకు నోరుందని గదివేస్తావు, నువ్వు గదివేసినంత మాత్రం చాటు నిన్ను తిట్టుకుంటారు కదా. నేను అందుకే అంటాను, పాపం చేస్తానికి సిగ్గుపడాలి కానీ దేవుని సన్నిధికి రావడానికి సిగ్గుపడకూడదు. దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడకూడదు. తప్పు చేయడానికి, పాపము చేయడానికి నువ్వేం చేయాలా? సిగ్గుపడాలి. కానీ ఈ రోజున ఒకవేళ అది ఏ పాపమైనా దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. ఇది మొట్టమొదటి రీజన్. రెండో రీజన్ ఏంటంటే సామెతల గ్రంథం
3వ అధ్యాయం దయచేసి 35వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు. అమ్మ వినండి, ఎవరండి? ఎవరైతే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తారో లేదా ఎవరైతే బుద్ధిహీనులుగా ఉంటారో వారు ఏమవుతారటండి? అవమానభరితులవుతారు. అమ్మ వినాలి, బుద్ధిహీనంగా ప్రవర్తించేవారు, బుద్ధి లేకుండా జీవించేవాళ్ళు, బుద్ధి లేకుండా మాట్లాడేవాళ్ళు, బుద్ధి లేకుండా ప్రవర్తించేవారట అవమానం వస్తుందట. కొంతమందికి ఎన్ని వాక్యం చెప్పనివ్వండి, బుద్ధి ఉంటుందా? ఉండదు కదా. బైబిల్లో తప్పిపోని కుమారుడు ఉన్నాడు. తప్పిపోని కుమారుడు ఏమన్నాడు? తండ్రిని ఏమండి, తప్పిపోయిన కుమారుడు తండ్రి మీద పోరాడాడు. ఏమని? నా ఆస్తి, నా ఓట నాకు ఇచ్చేయి. పెద్దోడు ఉన్నాడు, పోనీ ఆడికి పెళ్ళయిందా? లేదుగా. పిల్లలున్నారా? లేదు. నా ఆస్తి నువ్వు నాకు ఇచ్చేయి అని అంటే ఇంకా ఆడు మీద గొడవ పడలేక ఇంకేదో పడలేక పాపం తండ్రి ఏం చేశాడంటే ఆడికి రావాల్సిన వాటా అంతా కూడా ఇచ్చేసాడు. వీడు పట్టుకెళ్ళి బుద్ధి లేకుండా ప్రవర్తించాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి? దుర్వ్యాపారం చేశాడు. అబ్బాయి, డబ్బులున్నవాడికి స్నేహితులు ఎక్కువ ఉంటారు, చుట్టాలు ఎక్కువ ఉంటారు. అదే పూరు గడిచి ఉండి తినడానికి వండడానికి ఏమీ లేకపోతే ఒక తరాదు మన ఇంటికి. బైబిల్లో ఏమి రాయబడిందంటే ధనవంతునికి చుట్టాలు ఎక్కువ అంట, స్నేహితులు కూడా ఎక్కువే. పాపం ఈ డబ్బులు తెచ్చేటప్పటికి స్నేహితులు అందరూ ఉన్నారు. దుర్వ్యాపారం చేశారు, తాగారు, తందనాలు ఆడాడు. మొత్తం వీడి దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. ఇప్పుడు ఉన్నారు అబ్బాయి స్నేహితులు ఉన్నారా? లేడు కదా. పోనీ వీడి ఆకలితో అన్నం పెట్టారు, వీడి దగ్గర ఉన్న డబ్బులు లాగేశారు కదా. చెప్పండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, బుద్ధి లేకుండా బుద్ధిహీనుడిగా ప్రవర్తిస్తే చివరికి వీడి గతికి ఆడికి వెళ్ళిపోయింది. పందులు కూడా ఈయన పొట్టు తినట్లేదు. వీడి బతికి ఎంత చూసారా? బుద్ధిహీనుడిగా ప్రవర్తిస్తే, బుద్ధిహీనంగా జీవిస్తే, బుద్ధిమాలిన పనులు చేస్తే, బుద్ధి తక్కువ పనులు చేస్తే, కొంతమంది చేసేది తప్పు అయినా సరే బుద్ధి లేకుండా తప్పు చేస్తారు. అది చేయడం తప్పు అని తెలిసి కూడా నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు బుద్ధి ఉన్న వ్యక్తివా, బుద్ధి లేని వ్యక్తివా? వెళ్ళకూడని చోటకి వెళ్ళొద్దని హెచ్చరించినా నువ్వు వెళ్తున్నావంటే బుద్ధి ఉందనా, బుద్ధి లేదనా? హలో, వాక్యం చెప్తా ఉంది నువ్వు ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి. బుద్ధి లేకుండా ప్రవర్తించకూడదు. లోకములో బుద్ధి లేని వారుగా ఉన్నారు. మనం ఎవరు అండి? మారు మనసు పొందామా లేదా? పాపక్షమాపణ కలిగిందా లేదా? మరి పాపక్షమాపణ కలిగి మారు మనసు పొందిన నీవు బుద్ధి లేనోడు, ఆడు బుద్ధి లేదు కాబట్టి బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాడు. బుద్ధి ఉన్న నీవు బుద్ధి మాలిన బ్రతుకు నీకేంటి? ఎప్పుడైతే పందుల దగ్గరికి వెళ్ళాడు, పందులు కూడా వీడికి పొట్టు తినకపోతే ఈ బ్రతుకు ఎందుకు నాకు? నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పనులు ఉన్నారు కదా, వెళ్ళి నా తండ్రి కాళ్ళ మీద అడిపోతాం. కొడితే కొడతాడు, చంపితే చంపుతాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వీడికి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది. చూడండి ఒకసారి, లోకాసు వార్త 15వ అధ్యాయం. వీడికి బుద్ధి వచ్చినప్పుడు అంట తిరిగి ఇంటికి వచ్చాడంట. 15వ అధ్యాయం 17వ వచనం 16 నుంచి చదవండి. వాడు పందులు తినే పొట్టు కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడునో ఏమీ అతనికి ఇవ్వలేదు. అయితే చూడండి ఏమొచ్చిందంటే వీడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద ఓకే అమ్మ వినండి, బుద్ధి లేని వాడిగా ప్రవర్తించినప్పుడు ఆడికి అవమానమే కలిగింది. పందుల దగ్గరికి వెళ్ళినా పందులు కూడా పొట్టు తినలేదు. చిచ్చి ఎంత బతుకిందండి. వీడికి అవమానమే కలిగింది కదా. వీడికి అర్థమైంది, అయ్యో పందులు కూడా ఈ పొట్టే తినలేవట్లేదు, ఇది నా బతికేనా? నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పనులు ఉన్నారు, అక్కడ ఏముంది? అన్నం సమృద్ధిగా ఉంది, నాకు
బుద్ధి లేకపోవడాన్ని బట్టి కదా ఈ జీవితం, బుద్ధి లేకపోవడాన్ని బట్టి కదా నా ఈ బ్రతుకు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? ఈయనకు బుద్ధి వచ్చినప్పుడు అయ్యో నా ఇంటికి వెళ్ళిపోతానే, నా దగ్గర అనేక మంది పని వాళ్ళు ఉన్నారే, అక్కడ సమృద్ధిగా ఉంది. బైబిల్ చెప్తా ఉంది, బుద్ధిహీనుడిగా ప్రవర్తించేవాడి కన్నా అవమానం కలుగుతుందట. హలో, ఒకవేళ బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావా? అనేక పర్యాయములు మాట్లాడిన వాక్యం మాట్లాడినా బుద్ధి లేనిగా బ్రతికే వాళ్ళు లేరండి. అనేక పర్యాయములు దేవుడు మాట్లాడుతూ ఉన్నా, వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నా, నువ్వు బుద్ధి లేని వ్యక్తిగా, బుద్ధిహీనురాలుగా బ్రతుకుతున్నావు. అందుకే నువ్వు అవమానం. అందరూ నన్ను అనుభూతలాగా చూస్తారు, అదేలాగా చూడరు. బుద్ధిహీనంగా బతికితే ఎలా చూస్తావు నువ్వు? లేకపోతే నువ్వు ఫిల్మ్ స్టార్వా? లేకపోతే నువ్వు హీరోయిన్ వా? నేను చూడటానికి బుద్ధిహీనంగా బ్రతికితే ఎవరైనా అంటారు, మగోడైనా కావచ్చు, ఆడదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కొంత మనుషులము అని బుద్ధి తెచ్చుకుని మనుషులు ఏం చేయాలి? జీవించాలి కదా. నా ఇల్లు నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం అంటే చివరికి నీ జీవితంలో నువ్వు ఎంత బాధపడుతున్నావు. కొన్ని సమయాలలో నీ ఇష్టాలు ఎదురు వారికి అభ్యంతరకరంగా ఉంటాయి. ఉండవండి? ఉంటాయి కదా. నా ఇల్లే కదా అని కడప బాంబు పెట్టుకుని ఇంటి మధ్యలో పెట్టుకుంటావా? 1000 వాళ్ళ బాంబు పెట్టుకుని నా ఇల్లే కదా ఇంటి మధ్యలో వెలిగించి పెట్టుకుంటాడా? నువ్వు వెలిగించుకున్నా కానీ ఎదురింటోడు వచ్చి లాగేస్తాడు, ఏం జరుగుతుంది నీతో పాటుగా. నా ఇల్లు ఏమవుతుంది చెప్పండి? అదే కదా మరి. బుద్ధిహీనంగానో బుద్ధిమాలంగానో బ్రతికితే ఈ రోజున వాక్యం చెప్తుంది, బుద్ధిహీనుడిగా ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడికి ఏం కలుగుతుంది అంటే వాడి జీవితంలో వాడికి అవమానం. ఇది ఎన్నోది? రెండవది. మూడవదిగా మనం చూద్దాం. మూడవదిగా సామెతల గ్రంథం 11వ అధ్యాయం, దయచేసి 2వ వాక్యం చదువుదాం. ఏంటంట? అహంకారము వెంబడి అవమానము వచ్చును. అమ్మ వినండి, అహంకారం అంటే అర్థం ఏంటి? కొంతమందికి అందం ఉందని అహంకారం, కొంతమందికి ఏమో డబ్బు ఉందని అహంకారం, కొంతమందికి వెండి వందనాలు తల్లి, వెండి బంగారాలు ఉన్నదని అహంకారం, కొంతమందికి వాళ్ళ బాబు ఉన్నవాడని అహంకారం. చెప్పండి, కొంతమందికి వెనకాల ఉన్నదాన్ని బట్టి ఇలా చెప్పగలిగితే లిస్టు బోలంత ఉంటుంది. కొంతమందికి నడమంతర సిరు వచ్చేసేటప్పటికి భూమి మీద నడవరు. కొంతమంది ఉంటారు చీరకొని నడక నడుతూ ఉంటారు, ఏజ్ యాక్టివేజ్. దాన్ని ఏమంటారంటే నడమంతరపు సిర అంటారు. మాట్లాడరు. అయ్య బాబోయ్, దేనికి ఉందయ్యా అహంకారము? దేనికి? అందుకే బైబిల్లో రాయబడిన మాట అంటే గర్విష్ఠుడైన అహంకారికంట దేవుడు ఏమని పేరు పెడుతున్నాడు తెలుసా? అపహాసకుడు అని పేరు పెడుతున్నాడట. ఎవరికంట? గర్విష్ఠుడైన అహంకారి. నేనంటాను, పుడతా మనం ఈ లోకంలో దేనికి ఏం తేలా? నాకు యోబు భక్తుడు అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? నేను నా తల్లి గర్భములో నుండి నేనేమీ తీసుకురాలా. నేను ఎలాగొచ్చాను? నా తల్లి గర్భంలో నేను దిగంబరినిగా వచ్చాను. ఈ లోకములో నుంచి వెళ్ళేటప్పుడు ఈడెల్లక్కర్లేదు, ఉన్నవాళ్ళు కూడా దిగంబరులుగానే పంపిస్తారు. ఆత్రాలు ఎంత సంపాదించి నీకు ముక్కు పొడవు కూడా ఉండనివ్వరు. రక్త వేచి ఒకవేళ పోయాడు చచ్చాడు అని ఏడుతా ఉంటే చుట్లు లాగేసి దొకత్తాయి, పట్టలు లాగేసి వాళ్ళు ఒకళ్ళు. నేను ఆదిమూల సత్యవతి గారని మన సేవ స్టార్టింగ్లో కావడం, నేను అన్నీ తీసేశారు, ముక్కు కూడా రావట్లేదు. నేను అన్నాను, పోలేమ్మా దేవుణ్ణి నమ్ముకుంది కదా ఉంచి అంటే, కూతురంటే అది అహంకాలంలా ఉంటుంది అంతే. మొత్తం మీద ఎవరో కానీ తెలియదు కానీ బలవంతంగా లాగేసారండి. ఏమో ఉండమంటే ఉండకూడదండి అన్నా. సరే దానికి ఉండకూడదంటే
నేను అనుకున్నాను వీళ్ళు కూతుళ్ళు ఇద్దరికి కదా ఏమైనా తక్కువ వస్తుందేమో అని హెచ్చరెక్కుతుంది లాగెచ్చారేమో అనుకున్నాను. ఏదో ఉందండి కదా సిస్టమ్, ఏదో ఏంటంటే సిస్టమ్ బంగారం అంతా కూతురికేనా. నువ్వు ఏదైనా బాధపడితే కోళ్ళ చేయాలి నీకు, ఇదేం దుర్మార్గం అండి. బంగారం ఎవరికంట? కూతురికి. ఈవిడికి సాకిరి ఎవరు చేయాలి? కాఫీ ఎవరు ఇవ్వాలి? అన్నం ఎవరు పెట్టాలి? ఈవిడికి ఏదైనా చేస్తే ఎవరు చేయాలి? దిగంబరిగా వచ్చాము. అందుకే ఒక పాట ఉంది, దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు మార్చు. దిగంబరుగానే వచ్చిన ఈ లోకానికి వచ్చిన మనం, ఏమీ లేకుండా వచ్చిన వాళ్ళు మనం, అన్ని రాగానే అహం ఏంటమ్మా? అహంకారం దేనికమ్మా? కొంతమంది మారిపోతారు. నేనంటాను మారిపోకూడదు. నీ స్థాయి పెరగవచ్చు, నీ స్థితికి పెరగవచ్చు. స్థాయి హోదా పెరిగిన నువ్వు ఎలాగుండాలి తెలుసా? ఏమీ లేనప్పుడు నువ్వు ఎలాగున్నావో అన్నీ ఉన్నప్పుడు నువ్వు అలాగే ఉండాలి. మా ఊళ్ళు అంటారు అంత స్టైల్ మార్చచ్చు కదండి అంటారు. మరి ఎందుకురా లేనిపోని స్టైల్ ఏంటిరా నాకు ఎందుకు, షర్ట్ లోపల దూసేయచ్చు కదా అంటే ఇన్ని షర్ట్ అలా చూడకండి. అదేం మనకు అలవాట్లేంది. ఇప్పుడు కోట్లు వేల కోట్లు వచ్చినా మరి నవ్వుతారేంటమ్మా, అవునా కదా? ఏమో ఎలిజా అది మరి నాకు అలవాట్లేదు, ఇన్ఛార్జ్ చేయాలంటే ఎలా కుదురుతుంది? ఒకడు అంటాడు పాస్టర్ గారు కొంత ఎవరో బాబు నాకు లేదురా, వేసుకోక కోటు వేసుకుంటే గజ్జి మధ్యకే తినేసి పేట్లు వదిలేసి వెళ్ళిపోతే ఆ కోటు పక్కన తీసేసి పెట్టినారు. ఏ చేయాలి? కనిపించడానికి ఏముంది? కొనుక్కోవచ్చు, చెయ్యొచ్చు. ఉందని మనం అహంకారం ఉండడానికి ఏంటంటే నేను అంటాను, బైబిల్లో అహంకారము చూపిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారండి? ఇప్పుడు చూడండి, దావీదు భార్య అయిన మీకాలు దావీదు నాట్యం ఆడుతున్నప్పుడు అహంకారంతో ఏనంగా మాట్లాడితే అవమానం ఏంటో తెలుసండి? తాను భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము ఆమె యొక్క గర్భం ఏమైందో తెలుసా? మూయబడింది కదా. మనం దేనికంటే అహంకారం చెప్పండి. ఏమీ లేనప్పుడు ఎలాగున్నానో నేను ఈరోజు కూడా నాకు అహంకారం లేదు. ఒక చిన్న పాస్ట్ వచ్చిన పెద్ద ఒకేలాగా చూస్తాం, అహంకారం ఏముండదుగా. ఇంకా చెప్పుకోవాలంటే అప్పుడే అంత స్పీడ్ ఉండేది. ఈ రోజున అహంకారం మనిషికి ఏం తెచ్చి పడుతుందో తెలుసా? దేనికుందని అహంకారం ఉందని అహంకారం జరుగుతారు. డబ్బును బట్టి అహంకారం పెడితే ఒక ఆవిడ అందం ఉందన్న అంతకంతది పోరంటేది. ఎవడు పడితే అలా తిరిగితే ఒక రోజున ఒకడు మొహం మీద యాసిడ్ డోస్ వేసాడుగా, అందం అంతా ఏమైంది చెప్పండి? దాని ముఖాన్ని కూడా ఎవడో చూడలేదు, ఏజ్ రక్త వేజి. అది అవమానం ఏంటంటే అదేగా. ఈవిడికి 70 ఏళ్ళు వచ్చిన బాలాకుమారిలాగా ఫీల్ అయిపోద్ది ఏజ్ రక్త వేజి. నీ కాలనీ కూడా రావు ఏజ్ రక్త వేజి. ఎందుకంటే అహంకారము మనిషికి అవమానం తెచ్చిపడుతుంది. నేను అంటాను, మనం ఏమున్నా సరే అహంకారం గర్వం మన జీవితాల్లో రాకూడదు, ఉండకూడదు. ఇది మూడవదిగా మనిషికి అహంకారం ఏం తెచ్చిపెడుతుందండి? అవమానం తెచ్చిపెడుతుంది. ఇప్పుడు ప్రాముఖ్యంగా యవన బిడ్డల గురించి ఒక ప్రాముఖ్యమైన మాట నేను చెప్తాను. అదేంటనంటే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతాం. ఓకే, ఎవడట? అదుపు లేని బాలుడట తన తల్లికి ఏం తెస్తాడంట? పిల్లలో ఈ మాట శ్రద్ధగా వినాలరా. దేవుని వాక్యం సూటిగా తేటగా చెబుతున్న మాట. బెత్తము గద్దింపు జ్ఞానము కలగజేస్తుంది.
అదుపు లేని బాలుడు, అదుపు లేని కొడుకు, అదుపు లేని కూతురు తన తల్లికి ఏం తెస్తుందో తెలుసా? అవమానం తెస్తుంది. నేను పిల్లలకి చెప్తాను, తల్లిదండ్రులకు చదువు లేదని నాకు అక్షరం లేని బ్రతుకు అయిపోయింది, కానీ నా పిల్లలకు అలా ఉండకూడదు. నేను కష్టపడినా పర్లేదు, నాకు భారం అయినా పర్లేదు, నా పిల్లలు ఏం చేయాలి? చదువుకోవాలి. ఒకవేళ చదువుకున్నా చదువు నుంచి వచ్చిన నిన్ను ఖాళీగా ఉంటే నువ్వు తొంట్రోడు అవుతావని ఇంకో మాట ఉంటుంది. అదేంటంటే అక్కడే 28వ అధ్యాయం 7వ వచనం చదవండి. 28:7 ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడవుతాడంట. తుంటర్ల సహవాసం చేసిన వాడు తన తండ్రికి అపకీర్తి లేదా అవమానాన్ని తెస్తాడట. ఏంటమ్మా? నిన్ను ఖాళీగా ఉంటే తుంటర్ల సహవాసం. నిజం చెప్తున్నాను వినండి. నేను కొన్ని సమయాలలో ఉట్టినే డబ్బులు ఖర్చు పెట్టాలి, 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఏమండి 10 మంది 10 పదులు ఎత్తే ఎంత అవుతుంది చెప్పండి అని నేను ఆలోచిస్తాను. మా ఓడికి 100 రూపాయలు అంటే ఆఫ్టర్ ఆల్ ఎంత కష్టమో తెలుసా, ఎంత బాధో తెలుసా. నేను 2 వర్డ్స్ ఇక్కడ, అదుపు లేనివాడు, తుంటర్ల సహవాసం చేసేవాడు, అవమానం. ఏంటట? అవమానం, అపకీర్తి అన్న అవమానం అన్న ఒకటే. అంటే నేనేమంటానంటే అదుపు అనేది ఏంటో తెలుసా? మన కుటుంబ పరిస్థితిని, నేపథ్యం మనం ఎరిగి దాన్ని జీవించాలి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, ఈ దినము నీ వాక్యం ద్వారా మాట్లాడారు. అవమానము ఎందుకు వస్తుందో మాట్లాడారు. పాపము చేయువానికి అవమానం వస్తుంది అని తండ్రి సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడారు. బుద్ధిహీనంగా ఎవడైతే బ్రతుకుతాడో, ఎవడైతే జీవిస్తాడో వానికి పాపం వస్తుందని మీరు మాట్లాడారు. నిజమేదేమా? నీ వాక్యమును బట్టి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి యేసయ్య నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు అహంకారమును బట్టి కూడా పాపం వస్తుందని మీరు మాట్లాడారు తండ్రి. అవి మా బిడ్డలందరికీ అవి దూరమగునుగాక. ఇదిగో అవమానమునకు బదులుగా రెట్టింపు ఘనతను బిడ్డలకు అనుగ్రహించినట్లుగా విత్తబడిన మాటలు బిడ్డల హృదయాలలో ఈ మాటలు నీరు కట్టి ఫలింపు చేయండి. బలహీనలు ముట్టండి, స్వస్థపరచండి. వారికున్న సమస్యలు, వేదన నుంచి విడుదల అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు సదాకాలము తోడైనను గాక. ఆమేన్.